So good morning everyone. Today we are going to discuss about average speed and relative speed. So total గా 10 మోడల్స్ అయితే ఉంటాయి. సో 10 మోడల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో టైమ్ అండ్ డిస్టెన్స్ లో సో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి 4 to 5 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. సో టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. సో యావరేజ్ స్పీడ్ రిలేటివ్ స్పీడ్ కూడా కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. సో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే 6305427304కి సో జస్ట్ పీడిఎఫ్స్ అని మెసేజ్ పెట్టండి. సో మనం ఫ్రీగానే షేర్ చేస్తున్నాము. సో మన యూట్యూబ్ ఛానల్లో సో ప్లేలిస్ట్లో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి సో ప్రతి టాపిక్ సో వీడియో లెక్చర్స్ అనేది ఫ్రీగానే మనం అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు అందుట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో యావరేజ్ స్పీడ్ గురించి మనం డీల్ చేద్దాం ఫస్ట్ అయితే. సో సెషన్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కంపల్సరీ లైక్ చేయండి. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ స్టార్ట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్కి మనకి డైరెక్ట్ ఫార్ములా అయితే ఉంది. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో ఇది ఫార్ములా అనమాట. సో ఫస్ట్ కేసు సో డిస్టెన్స్ టైం ఇస్తాడు. డిస్టెన్స్ టైం డైరెక్ట్గా డిస్టెన్స్ టైం ఇస్తాడు. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సో మొత్తం 4 మోడల్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ స్పీడు టైం ఇస్తాడు. సో నెక్స్ట్ స్పీడు డిస్టెన్స్ ఇస్తాడు. సో థర్డ్ మోడల్ ఫోర్త్ మోడల్ ఒకటే. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తాడు. సో 4 మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫార్ములాస్ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ 4 మోడల్స్కి. సో చూద్దాం ఒకసారి. సో కేసెస్ ఇస్తారనమాట. సో ఒక పర్సన్ ఏ టు బి వెళ్తాడు. సో డిస్టెన్స్ డైరెక్ట్గా d1 టైం t1. బి టు సి వెళ్తాడు. డిస్టెన్స్ d2 టైం t2. సో సి టు డి కూడా వెళ్తాడు. డిస్టెన్స్ d3 టైం t3. సో అప్ టు స్వాన్. సో ఇలా ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయటం. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ d1 ప్లస్ d2 ప్లస్ d3 ప్లస్ అప్ టు స్వాన్ dr. సో ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాలి. డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. సో డైరెక్ట్గా t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ అప్ టు స్వాన్ dr. సో ఇది ఫస్ట్ మోడల్ అనమాట. సో సెకండ్ మోడల్ స్పీడ్ టైం ఇస్తే సో సేమ్. సో ఏ టు బి సో బి టు సి. సో స్పీడ్ ఇచ్చాడు s1. సో టీ ఇచ్చాడు t1. s2 t2. సో అప్ టు స్వాన్. సో దీనికి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు కదా. సో డిస్టెన్స్కి s ఇంటూ టీ కదా ఫార్ములా. సో s1 t1 ప్లస్ s2 t2 అప్ టు స్వాన్ sn t అని తీసుకోవాలి. సో డివైడెడ్ బై టైం ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి t1 ప్లస్ t2 ప్లస్ అప్ టు స్వాన్ tn. సో ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో స్పీడు డిస్టెన్స్ ఇచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో 3-4 మోడల్ 3 మోడల్ 4 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ టు బి బి టు సి స్పీడ్ s1 డిస్టెన్స్ d1 స్పీడ్ s2 డిస్టెన్స్ d2 ఇచ్చాడు కదా. సో అప్ టు స్వాన్ అనుకుంటే సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు d1 ప్లస్ d2 ప్లస్ అప్ టు స్వాన్ dn. సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి d1 బై s1 ప్లస్ d2 బై s2 ప్లస్ అప్ టు స్వాన్ dn బై sn. సో చాలా చాలా ఈజీ. సో ఈక్వల్ డిస్టెన్స్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఇదే ఫార్ములా అనమాట. సేమ్ ఇదే ఫార్ములా అనమాట. సో ఇక్కడ డి ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్స్ సేమ్. సో ఏ టు బి డి ఈక్వల్ డిస్టెన్స్ కదా. బి టు సి ఈక్వల్ డిస్టెన్స్. సో స్పీడ్స్ మాత్రమే డిఫరెంట్ s1 s2. ఇప్పుడు మనం డీల్ చేసేది 2 డిస్టెన్సెస్ గురించి. సో 2 డిస్టెన్సెస్లో ఎలా అయినా అడగచ్చు. ఆర్
ఒక పర్సన్ ఏ టు బీనే డైరెక్ట్ ఏ టు బీనే డిస్టెన్స్ రెండు ఈక్వల్ కదా, టీడీ కదా. ఏ టు బీకి వెళ్ళేటప్పుడు S1 స్పీడ్తో వెళ్ళాడు, బీ టు సి రిటర్న్, బీ టు ఏ మళ్ళీ రిటర్న్ వచ్చాడు S2 అంటాడు. అంటే డిస్టెన్సెస్ ఈక్వలే. సో డిస్టెన్స్ ఈక్వలే, డిఫరెంట్ స్పీడ్స్ అయినాయి కదా. టూ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు సో ఈ టూ టైప్స్లో అడుగుతాడు. సో ఒకటి డీల్ చేద్దాం. సో ఈ రెండింటికి ఒకటే ఫార్ములా, 2S1S2/S1 + S2 అంటారు. సో ముందు మనం డెరివేషన్ కూడా చూద్దాం. సో టూ డిస్టెన్సెస్ తీసుకొని చూద్దాం. సో యావరేజ్ స్పీడ్కి టూ డిస్టెన్సెస్ తీసుకుంటే d + d 2d కదా, బై d/S1 + d/S2. సో ఇక్కడ నుంచి 2d/d కామన్ తీస్తే 1/S1 + 1/S2. డిస్టెన్స్ క్యాన్సిల్ అయితే మనకి 2/1/S1 + 1/S2 వస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా 2S1S2/S1 + S2. సో ఇది టూ డిస్టెన్సెస్. సో నెక్స్ట్ త్రీ డిస్టెన్సెస్ చూద్దాం. త్రీ డిస్టెన్సెస్. సో A to B, B to C, C to D ఈక్వల్ డిస్టెన్సెస్. సో విత్ డిఫరెంట్ స్పీడ్స్. సో ఎలా అయినా అడుగుతాడు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అందరికీ తెలుసు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మూడు ఈక్వల్గా ఉంటాయి డిస్టెన్సెస్, D, D, D విత్ డిఫరెంట్ స్పీడ్స్ S1, S2, S3. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. సో ఫస్ట్ ఇలా, సెకండ్, థర్డ్. సో విత్ డిఫరెంట్ స్పీడ్స్తో వెళ్ళాడు అంటాడు. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వచ్చాడు అంటాడు. సో త్రీ డిస్టెన్సెస్కి డైరెక్ట్ యావరేజ్ స్పీడు. సో 3/1/S1 + 1/S2 + 1/S3. సో ఆర్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది. సో 3S1S2 S3/S1S2 + S2S3 + S3S1. సో ఫైనల్గా ఫోర్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతాడు. సో A to B, B to C, C to D. సో ఈక్వల్ డిస్టెన్సెస్, ఫోర్ డిస్టెన్సెస్ అన్నాడు కదా, ఫోర్ డిస్టెన్సెస్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. సో ఆర్, సో స్క్వేర్ తెలుసు కదా మీకు. సో స్క్వేర్, సో D1, సో ఈక్వల్ డిస్టెన్సెస్ D, 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 D. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అంటాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, విత్ డిఫరెంట్ స్పీడ్స్ S1, S2, S3, S2. సో ఇలా అడుగుతాడు. సో ఫోర్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ వచ్చేసి 4/1/S1 + 1/S2 + 1/S3 + 1/S4. సో ఇక్కడ చూడండి, టూ డిస్టెన్స్ ఇస్తే 2/1/S1 + 1/S2, 3 ఇస్తే 3/1/S1 + 1/S2 + 1/S3, 4 ఇస్తే 4/1/S1, 1/S2, 1/S3, 1/S4. ఈజీ. సో బై హార్ట్ చేయడం ఈజీ. సో గుర్తుపెట్టుకోవడం. A car covers the first 76 kilometers of the journey in 48 minutes and covers the remaining 45 kilometers in 40 minutes. So average speed. Okay. So first 76 kilometers. So with 48 minutes. So next 45 kilometers with 40 minutes. So average speed. So total distance traveled by total time taken. సో అక్కడ ఉన్న 4 మనకి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 4 మోడల్స్ సో డైరెక్ట్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. బై హార్ట్ చేయకపోయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో
సో ఫైనల్గా మనకి ఫోర్త్ మోడల్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏముంది అక్కడ 2/2 ఇస్తే 2/1/s1 1/s2 3 ఇస్తే 3 4 ఇస్తే 4. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ టైం ఇచ్చాడు. ఈ మోడల్ డిస్టెన్స్ టైం ఫస్ట్ మోడల్ డైరెక్ట్ ఇచ్చాడు 76 + 45 సో 48 + 40 88 మినిట్స్ కాబట్టి డివైడెడ్ బై 60 కూడా యూజ్ చేయాలి. సో మనకి ఎంత వస్తుంది? సో 6/11 7/4 11 12 సో 88 × 60 సో 11తో 8 టైమ్స్ 11తో 11 టైమ్స్ సో 660/8 88 టైమ్స్ 60 88 టైమ్స్ 64 64 20 అంటే 82 టైమ్స్ 85 టైమ్స్ 82.5 ఈజీ. A car covers 8 km in first quarter of an hour, 6 km in second quarter of an hour, 16 km in third quarter of an hour. Average speed. So 3 equal distances same on different on 8 kilometers అయితే ఇది 6 kilometers ఇది 16 kilometers. సో 1 అవర్లో 1/4 అవర్ 1/4 అవర్ సో ఇది 1/4 అవర్ క్వార్టర్ అంటే 1/4 అవర్. సో యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ టైం ఇచ్చాడా? సో సేమ్ ఫస్ట్ మోడల్ డిస్టెన్స్ టైం 8 6 14 14 16 30 సో 30/1/4 + 1/4 + 1/4 అంటే 3/4 సో 40 km. ఈజీ క్వశ్చన్. Ramu drove his car at an average speed of 45 km/h for first 75 kilometers and then at an average speed of 70 km/h for remaining 45 kilometers. Okay, what was the average speed? So first 75 kilometers ఎక్కువ distance with a speed 45 km/h. So next 45 kilometers with a speed 70 km/h. సో యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా. సో టోటల్ డిస్టెన్స్ 7 5 11 120 కిలోమీటర్స్ డివైడెడ్ బై సో మనకి స్పీడ్ ఇచ్చాడా టైం కావాలి. సో T1 T2 కదా, ఇక్కడ T1 + T2 కదా, T1 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 75/45 కదా, ఎంత వస్తుంది? సో 5తో 5 1 టైం 5 5 టైమ్స్ 5తో 9 టైమ్స్ సో 3తో 5 టైమ్స్ 3తో 3 టైమ్స్ సో T2 ఎంత వస్తుంది? సో 45/70 5తో 9 టైమ్స్ 5తో 14 టైమ్స్. సో ఇప్పుడు సబ్మిట్ చేద్దాం, ఈజీ అవుతుంది. సో ఇక్కడ T1 T2 ఎంత వస్తుంది? ఇక్కడ డైరెక్ట్ చేద్దామా? T1 + T2 ఎంత వస్తుంది? 5/3 + 9/40 సో 42 సో 70 + 27 సో 42 సో 97. సో ఇది సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 3తో వెళ్ళట్లేదు ఇది, సో 3తోని వెళ్ళట్లేదు. సో ప్రైమ్ నెంబర్ 97 అనేది సో దేనితోని వెళ్ళట్లేదు ఇక్కడ. సో 97 ఉండేది తీసుకోవచ్చు అంటే కింద మనకి సో డినామినేటర్లో. సో ఆప్షన్ ఏ వస్తుంది. A person travels 2 hours with a speed of 40 km/h, next 3 hours with a speed of 60 km/h. Okay. So first 2 hours with a speed 40 km/h, next 3 hours with a speed 60 km/h. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్పీడ్ టైం ఇచ్చాడు. సో యావరేజ్ స్పీడ్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో డిస్టెన్స్ మనకి 40 × 2 కదా ఫస్ట్ది, ప్లస్ 60 × 3 S × T కదా. సో టోటల్ టైం అంటే 5 hours. 80 + 180 260/5 సో 52. A person travels 10 minutes with a speed of 20 km/h, next 10 minutes with a speed of 30 km/h. డైరెక్ట్ చేద్దామా యావరేజ్ స్పీడ్.
సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. సో ఎస్ ఇంటూ టీ కదా, సో 20 ఇంటూ 10/60 వేయాలి కదా, ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. సో నెక్స్ట్ 20 kmph అయిపోయింది 30. సో అప్పుడే మనకి kmpHలో ఆన్సర్ వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్లో. సో మనకి టోటల్ టైం టేకెన్ 30 మినిట్స్, 10 10 20 మినిట్స్ కదా, 20/60. 60 కామన్ తెద్దాం, అన్ని క్యాన్సిల్ అయితే. సో 200 + 300 500, 500 divided by 20. సో 25 kmph. Easy. A person starts from his house, covers certain distance with a speed of 15 kmph, returns to the starting point at 10 kmph. Okay, average speed during the whole journey. సో రిటర్న్ వచ్చారంటే ఇది 4th మోడల్, ఇంపార్టెంట్ మోడల్ అని చెప్పాం కదా. సో ఈక్వల్ డిస్టెన్స్ కదా, సో పోయేటప్పుడు, సో వెళ్ళేటప్పుడు సో 15 kmph. సో రిటర్న్లో మనకి 10 kmph. సో ఈక్వల్ డిస్టెన్స్ విత్ డిఫరెంట్ స్పీడ్. సో 4th మోడల్. సో యావరేజ్ స్పీడ్ డైరెక్ట్గా సో 2s1 s2 by s1 plus s2. సో 2 into 10 into 15 divided by 25. 5 times, 5 3 times, 5 2 times. సో 2 2s are 4, 4 3 times 12 kmph. సో ఫార్ములా గుర్తు లేకపోతే సో సో డిస్టెన్స్ మనకి 2d అని తెలుసు. సో డిస్టెన్స్ బై 10 కదా ఫస్ట్ది, డిస్టెన్స్ బై 15 కదా. సో నార్మల్ మెథడ్ చేద్దాం. సరే, డిడి క్యాన్సిల్ అయితే 2/1/10 + 1/15. సో అప్పుడు 2 ఇంటూ ఎల్సిఎం 30 తీసుకుంటే 10తో 3 times, 15తో 2 times. 2 ఇంటూ 30/5, 5తో 6 times 12 వస్తుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే, రిమైనింగ్ క్వశ్చన్స్కి కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి. సో ఏ పర్సన్ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ జర్నీ 40, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ at 60 kmph. ఓకే, సింపుల్ క్వశ్చన్. సో ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ బై 2. సో ఫస్ట్ది 40 kmph, నెక్స్ట్ది 60 kmph. సో ఈక్వల్ డిస్టెన్స్లే కదా ఈ రెండు, డైరెక్ట్గా సబ్మిట్ చేద్దాం. 2s1 s2 by s1 plus s. సో ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి. 2 into 40 into 60 by 100. సో 8 6 times 48. Simple. Rams finishes a journey by scooter in 5 hours అంట టోటల్గా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ జర్నీ 30, సెకండ్ హాఫ్ ఆఫ్ జర్నీ 20. ఓకే, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నారు, సేమ్ డిస్టెన్స్ ఈక్వల్, d/2 d/2. సో 5 hours ఇచ్చాడు కదా టోటల్. సో టోటల్ డిస్టెన్స్ అడిగాడు. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అంటే మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం టేకన్ తీసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో టోటల్ డిస్టెన్స్ అంటే d/2 + d/2. సో అదే అడిగాడు. సో అంటే d వస్తుంది, d. సో యావరేజ్ స్పీడ్, సో యావరేజ్ స్పీడ్ అంటే 2s1 s2 by s1 plus s2. సో టోటల్ టైం 5 hours. సో d is equals to, సో 2s1 s2 కాబట్టి సో 2 into 20 into 30 divided by 50. 0 0 cancel, 5తో 4 times, 2 4 times 8, 8 3 times 24. సో 24 వస్తుంది km/h. సో 24 into 5, సో 120 వస్తుంది, 120 kilometers వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ కాబట్టి సో d వాల్యూ 120 kilometers వస్తుంది. సో ఏ మ్యాన్ గోస్ హిజ్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 30 kmph, రిటర్న్ బ్యాక్ టు 70. టోటల్ టేకిన్ ఆఫ్ 5 hours. సేమ్ క్వశ్చన్. సో వెళ్ళాడు, రిటర్న్ వచ్చాడు. సో 30 kmph
సో వెళ్ళాడు, 70 kmph రిటర్న్ వచ్చాడు. సో టోటల్గా మనకి 5 అవర్స్ తీసుకున్నాడు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ అంటే d ప్లస్ d కదా. సో మనకి 2d వాల్యూ అడిగాడు. d అడగలా, 2dనే అడిగాడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కాబట్టి. సో టీడీ టోటల్ డిస్టెన్స్ అనేది 2dకే ఈక్వల్. మళ్ళీ d కనుక్కోమకండి, టోటల్ డిస్టెన్స్ అంటే అదే. సో యావరేజ్ స్పీడ్ అంటే 2s1 s2 బై s1 ప్లస్ s2 ఇంటూ 5 అవర్స్. సో 2 ఇంటూ s1 s2 70 ఇంటూ 30 డివైడెడ్ బై 100 42 వస్తుంది. 42 5 టైమ్సా? 210 కిలోమీటర్స్. సో 210. సో నెక్స్ట్ ఇల్లు మరియు ఆఫీసు మధ్య దూరం. సో డీనే కదా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, ఓన్లీ డీనే. ఇది 2d, ఇది టోటల్ డిస్టెన్స్. 2dకి ఈక్వల్. సో ఇది ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అన్నారు కాబట్టి 210/2. సో 105 కిలోమీటర్స్. సో ఇక్కడ అర్థమైందా? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే వెళ్ళి వచ్చాడు కాబట్టి 2d తీసుకున్నాం, 210 తీసుకున్నాం వెళ్ళి వచ్చాడు కాబట్టి. సో డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ ఆఫీస్ అంటేనేమో ఓన్లీ డీనే తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. రామ్స్ ట్రావెల్స్ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ 12, 18, 24 kmph. వి ట్రావెల్స్ టోటల్ ఆఫ్ 13 అవర్స్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్. ఓకే, సేమ్ క్వశ్చన్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 3dనే అడిగాడు డైరెక్ట్. 3 ఈక్వల్ డిస్టెన్సెస్ కాబట్టి అవసరం లేదు రాయటం. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో యావరేజ్ స్పీడ్ 3/1/12 ప్లస్ 1/18 ప్లస్ 1/24. సో ఎల్సిఎం 72 తీసుకున్నాం. 3 ఇంటూ 72/12తో 6 టైమ్స్, 18తో 4 టైమ్స్, 24తో 3 టైమ్స్. సో 3 2 టైమ్స్, 6 7 3 టైమ్స్ 21, 216/30 యావరేజ్ స్పీడ్ వచ్చింది. సో సబ్మిట్ చేద్దాం. సో టోటల్ డిస్టెన్స్ 216/13 ఇంటూ టోటల్ 13 అవర్స్ అన్నాడా. సో 216 కిలోమీటర్స్. సో 216 13 కిలోమీటర్ 13 అవర్సే కదా. ఓకే, సో సెకండ్ ఆప్షన్. సో ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్. రామ్స్ ట్రావెల్స్ 4 ఈక్వల్ డిస్టెన్సెస్ 10 kmph 20, 30, 40 5 అవర్స్ తీసుకున్నాడు అంటే టోటల్ డిస్టెన్స్. సో మనకి యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం 4 అవర్సా 5 అవర్స్. సో యావరేజ్ స్పీడ్కి 4 డిస్టెన్సెస్ కాబట్టి 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/40. ఎల్సిఎం 120 తీసుకుంటున్నా. 10తో 12 టైమ్స్, 20 6 టైమ్స్, 30 4 టైమ్స్, 40 3 టైమ్స్, 480/10 25 వస్తుంది. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 480 డివైడెడ్ బై 25 ఇంటూ 5. సో 5 9 టైమ్స్ 45 6 టైమ్స్, అంతే కదా.